అందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ కి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇప్పుడు మనం ఓపెనింగ్ ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యలో ప్రకాష్ జక్కం గారు ఓపెనింగ్ ప్రేయర్ చేయవలసిన కోరుచున్నామండి. అయ్యగారు మీరు ఉన్నట్లయితే ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారా? ఎస్ సార్, ప్లీజ్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన ప్రభువా, జీవం కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, సజీవుడు అయిన దేవా, పునరుద్ధాండైన మా రక్షణకర్తనేసు ప్రభువా, అన్ని నాముల కన్నా పై నామైన నజరేయుడైన యేసుక్రీస్తు మీ నామానికి కోట్ల కొద్దిగా కృతజ్ఞత స్తుతి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఆయన గడిచిన దినమంతట్లో అద్భుతమైన మీ కృపకే వందనాలు. మరి యొక్క నూతన దినంలోకి మీ కృపలో మమ్మల్ని నడిపించారు, మీకు వందనాలు ప్రభువా. ఇలాగా మేమంతా సహవాసికులుగా కూడుకొని ప్రభువా మిమ్మల్ని ఆరాధించుతూనే ఉంటుండగా ఆయన మీరు మా మధ్యకి రండి ప్రభువా. ఆయన మీరు మాతో ఉండండి. ఆయన మిమ్మల్ని ప్రభువా ఏ రీతిలో ఆరాధించాలో ఆయన సరిగా చేతగాని వారం ప్రభువా అయినప్పటికీ మీ కృప మాపై ఉంచి మిమ్మల్ని ప్రభువా నాయన ఆత్మతో సత్యంతో హృదయపూర్వకంగా ఆరాధన చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. నాయన పాటలు మీరు మహిమ పొందండి, వాక్య భాగాల్లో మీరు మాతో మాట్లాడండి ప్రభువా, మమ్మల్ని జీవింప చేయండి. నేను ఇదిగోండి ప్రభువా, మరి ప్రేయర్ రిక్వెస్ట్లో అన్నింటిలో కూడా మీ సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మదేవ మీ అధ్యక్షతలో నడిపించండి. నేను ఎక్కడ కూడా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా సహాయం చేయండి ప్రభువా. వచ్చిన జాయిన్ అయిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారి త్వరబడి తీసుకురండి ప్రభువా. నేను ఇవాళ మీ దాసుడిని మీ సిలువ చాటును మరుగు చేసుకోండి. ఆయన మీ వాక్కును బయలుపరచండి, మీరు మాకు బహిర్గతం కండి. ఆయన మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇది ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజర్స్ అందరినీ కూడా మరొకసారి ఆయన మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని మేము మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ సెషన్ అంతటిని కూడా ప్రభువా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు వారి జీవం కలిగిన వాళ్ళు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ అయ్యగారు. థ్యాంక్ యూ ఫర్ ద ఓపెనింగ్ ప్రేయర్. ఇప్పుడు మనం కీర్తన గ్రంథం నుండి ఒక అధ్యాయం చదువుకుందామండి. సామ్స్ 63 చాప్టర్ చదువుదాం. కీర్తనలో 63 అధ్యాయం చదువుకుందామండి. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. నీవు నాకు సహాయకుడు అయ్యుంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహ ధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను వంటి వెంబడించుచున్నది. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెదకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణం చేయి ప్రతివాడును అత్సైలును. అబద్ధములాడేవారు నోరు మూయబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్. ఇప్పుడు మనం కొన్ని పాటలు పాడుకొని ఆయన నామాన్ని స్తుతిద్దామండి. వాక్యం మనకు సెలవిచ్చిన రీతిగా నా పెదవులను స్తుతించును. నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నేను గూర్చి గానము చేయించదన్నదని కీర్తనగాడు చెప్పినట్లుగా మనం దేవుని నామాన్ని స్తుతిద్దామండి. ప్రకాష్ జక్కమయ్య గారు మీరు కొంచెం వర్షిప్ లీడ్ చేస్తారా? యా షూర్ బ్రదర్. yes sir, thank you please. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకి విన్న వాక్యంలో ఇట్స్ ఎ కాల్ ఫర్ ప్రైజింగ్ గాడ్. వేకువనే లేచి దేవుణ్ణి ఆరాధించే వారికి ఒక పిలుపు లాంటి పాట మనం పాడుకుందాం.
రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. శ్రీ యేసు కాంతిలో మనం నిలిచి మన జీవిత యాత్రను సాగిద్దాం. విలువైన మనకి జీవితాన్ని దేవుడిచ్చారు, అది ప్రభు కోసం జీవిద్దాం. మరణం జయించిన యేసుని, మరణం ముళ్ళుని విరిచిన యేసుని, మధురమైన యేసునామాన్ని మరొక ధ్యానిద్దాం అని చెప్పి పాడదాం. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. యేసు కాంతిలో నిలిచి సాగించు జీవిత యాత్ర, బాధలన్నిటిని బాపుం భజించు యేసుని నామం. యేసు కాంతిలో నిలిచి సాగించు జీవిత యాత్ర, బాధలన్నిటిని బాపుం భజించు యేసుని నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. విలువైన నీ జీవితము వెలిగించు నీ ప్రభు కొరకు, పరిశుద్ధాత్మను పొంది ప్రభువాక్యమును ప్రకటించు. విలువైన నీ జీవితము వెలిగించు నీ ప్రభు కొరకు, పరిశుద్ధాత్మను పొంది ప్రకటించు వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్
మరణపు ముల్లును విరచన్ మధురం యేసుని నామం మరువకు యేసుని ధ్యానం మరణం జయించి లేచన్ మరణపు ముల్లును విరచన్ మధురం యేసుని నామం మరువకు యేసుని ధ్యానం హల్లెలూయా 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 ఆమేన్ 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 రండి స్తుతించుచు పాడుడి రారాజు యేసుని చేరుడి రండి స్తుతించుచు పాడుడి రారాజు యేసుని చేరుడి హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా. దేవుని ధ్యానించడం ఆరాధించడం ఎంతో విలువైన భాగ్యం. మరి ఒక పాట కూడా పాడదాం. జనరల్గా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఈ సీజన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభు వారి జన్మాన్ని. సో ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చిన ఆ శుభవేళని మనం నిజంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకనంటే యాజ్ వీఆర్ సేవ్డ్ బిలీవర్స్, రక్షించబడిన విశ్వాసిగా దానిలో ఉన్న ఆ ప్రాముఖ్యత ఎరిగిన వ్యక్తులంగా మనం ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాం. సో మరొక కీర్తన కూడా పాడదాం. ఈ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయక బెత్లెహేము ఊరిలో అనే పాట. ఇది చక్కటి శైలిలో, జానపద శైలిలో రచించబడిన పాట. అందరూ పాడుకునే విధంగా ఉంటుంది. ఈ పాటను పాడి మనం ప్రభువుని ఆరాధిద్దాం. ఈ పాట లోని లిరిక్ అంతా కూడా యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించిన వర్తమానం. ఆయన ఎలాంటి పరిస్థితిలో ఎలాగ పుట్టాడు, ఎలాగ బెత్లెహేము ఊరిలో ఆ జన్మాన్ని ఎలా జరిగింది, కన్యమరి గర్భంలో ఎలాగా అవతరించాడు, ఆయన ఉద్భవించాడు, అలానే ఆ టైంలో సత్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ టైంలో గొల్లలకు ఏం జరిగింది, ఇలాంటి అంశాలతో ఈ పాటను సమకూర్చడం జరిగింది. మొత్తం 7 వచనాలు ఉన్నాయి ఈ పాట. అయితే మనం 3 వచనాలే పాడుకుంటాం. ఫస్ట్ వర్స్, సెకండ్ వర్స్ అండ్ ఫోర్త్ వర్స్ మనం పాడుకుందాం. పాటను పాడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దాం.
పశులశాలయందున సత్రమందున పశులశాలయందున దేవాపుత్రుండు మనుజుడాయనందున దేవాపుత్రుండు మనుజుడాయనందున యేసుండు శ్రీ యేసుండు శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో. గొల్లలెల్లరూ మిగుల బీపిల్లగా గొల్లలెల్లరూ మిగుల బీపిల్లగా గెల్పే గొప్ప వార్త దూత చల్లగా గెల్పే గొప్ప వార్త దూత చల్లగా శ్రీ యేసుండు శ్రీ యేసుండు శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో. శ్రీ యేసుండు జన్మించే రేయిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎంతో గొప్పవాడు. నిజంగా ప్రభు యొక్క గొప్పతనాన్ని వర్ణించడానికి శక్యం కాదది. అయినప్పటికీ మనకి ఆధారం వాక్యమే. వాక్యాధారంగా ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం వివరించగలం, వర్ణించగలం, ప్రొక్లెయిమ్ చేయగలం, దేవుణ్ణి మహింపరచగలం. ఈ పాట పాడబోయే పాట కూడా అటువంటిదే. మనం ఆరాధించు దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన అద్భుతాలు చేసే గొప్ప దేవుడు. ఆయన అతిశయం చేయగలిగిన గొప్ప దేవుడు. శాపాన్ని మార్చిన గొప్ప దేవుడు ఆయన. పాపాన్ని తొలగించినవాడు, సాతాన్ని జయించినవాడు ఆయన. అలానే వ్యాధిని తీర్చినవాడు కూడా ఆయనే. సమాధానం ఇచ్చినవాడు కూడా ఆ గొప్ప దేవుడే. సిలువను మోసింది కూడా ఆయనే. శ్రమలను సహించింది కూడా ఆ ప్రభువే. మరణం పొందింది కూడా ఆయనే మన కోసం. ఆ మరణాన్ని జయించిన గొప్ప దేవుడు కూడా ఆ ప్రభువే. సిలువను సొలొమోను యోనా కంటే కూడా గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు అని చెప్పిన దేవుడు యేసు ప్రభువాడు. లోకంలో ఉన్నవానికి అంటే కూడా గొప్పవాడు ఆ ప్రభు. ఆ ప్రభు మన హృదయాల్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. మన హృదయంలో, మన జీవితాల్లో వసించాలని ఇష్టపడుతున్న అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. ఈ పాటతో పాడబోయే ఒక 2 or 3 సాంగ్స్ మనం హృదయపూర్వకంగా భావాన్ని అర్థం చేసుకుంటా, ప్రతి వర్స్ని, ప్రతి లైన్ని వర్డ్ టు వర్డ్ మనం అర్థం చేసుకుంటా చక్కగా దేవుని ఆరాధన చేద్దాం. మాతో కలిసి మీరు కూడా మ్యూట్లో ఉంచుకొని మీరు ఏకీభవించి పాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.
యేసు గొప్పవారు, మనం ఆరాధించు యేసు గొప్పవారు, మనం ఆరాధించు యేసు గొప్పవారు, మనం ఆరాధించు యేసు గొప్పవారు. అద్భుతం చేయువారు, ఆయనను అతిశయం చేయువారు, అద్భుతం చేయువారు, ఆయనను అతిశయం చేయువారు. మనం ఆరాధించు యేసు గొప్పవారు, మనం ఆరాధించు యేసు గొప్పవారు, మనం ఆరాధించు యేసు గొప్పవారు, మనం ఆరాధించు యేసు గొప్పవారు. శాపమును మార్చిన గొప్పవారు, సాతాను జయించిన గొప్పవారు, శాపమును మార్చిన గొప్పవారు, సాతాను జయించిన గొప్పవారు, వ్యాధి తీర్చిన గొప్పవారు, సమాధానమిచ్చిన గొప్పవారు, వ్యాధి తీర్చిన గొప్పవారు, సమాధానమిచ్చిన గొప్పవారు. మనం ఆరాధించు యేసు గొప్పవారు, మనం ఆరాధించు యేసు గొప్పవారు, మనం ఆరాధించు యేసు గొప్పవారు, మనం ఆరాధించు యేసు గొప్పవారు. సిలువను మోసిన గొప్పవారు, శ్రమలను సహించిన గొప్పవారు, సిలువను మోసిన గొప్పవారు, శ్రమలను సహించిన గొప్పవారు, మరణం పొందిన గొప్పవారు, మరణం జయించిన గొప్పవారు, మరణం పొందిన గొప్పవారు, మరణం జయించిన గొప్పవారు. మనం ఆరాధించు యేసు గొప్పవారు, మనం ఆరాధించు యేసు గొప్పవారు, మనం ఆరాధించు యేసు గొప్పవారు, మనం ఆరాధించు యేసు గొప్పవారు. సొలొమోను యోన కన్నా గొప్పవారు, దేవాలయం కన్నా గొప్పవారు, సొలొమోను యోన కన్నా గొప్పవారు, దేవాలయం కన్నా గొప్పవారు, లోకంలోని వాణి కన్నా గొప్పవారు, మన హృదయంలో వసించిన గొప్పవారు, లోకంలోని వాణి కన్నా గొప్పవారు, మన హృదయంలో వసించిన గొప్పవారు. మనం ఆరాధించు యేసు గొప్పవారు, మనం ఆరాధించు యేసు గొప్పవారు, మనం ఆరాధించు యేసు గొప్పవారు, మనం ఆరాధించు యేసు గొప్పవారు. అద్భుతం చేయువారు, ఆయనను అతిశయం చేయువారు, అద్భుతం చేయువారు, ఆయనను అతిశయం చేయువారు. నిజంగా ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించడం ఎంత గొప్ప సంగతి. ఆయన మంచివాడు, ఆయన గొప్పవాడు, ఆయన స్తోత్రార్హుడు, ఆయన మహోన్నతుడు. ఆయనకి స్తుతి ఆరాధన అర్పించుట, ఆయన్ని ఘనపరచుట, ఆయన మహింపరచుట నిజంగా ఈ ఉదయకాల సమయంలో మన భాగ్యం. మనందరం కూడా ఆరాధించేద్దాం. స్తోత్రము చెల్లించేదము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదము, స్తోత్రము చెల్లించేదము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదము. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యము నిత్య దేవుడు, మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యము నిత్య దేవుడు. స్తోత్రము చెల్లించేదము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదము, స్తోత్రము చెల్లించేదము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదము. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందు నిల్చును, యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందు నిల్చును.
స్తుతించుము. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. యేసుక్రీస్తు ప్రభువారు మనకు తోడైన దేవుడు, ఆయన మనకి సహాయం చేసేటువంటి దేవుడు. ఆయన ఆరాధిద్దాం, దేవుని కనపడతాం. గొలియాత్ మనకు ఎదురు వచ్చిన క్రీస్తు తోడయుండును. గొలియాత్ మనకు ఎదురు వచ్చిన క్రీస్తు తోడయుండును. భయపడు, హల్లెలూయా జయమని పాడెదము. హల్లెలూయా హల్లెలూయా జయమని పాడెదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. యేసయ్య సత్యం, యేసయ్య జీవం, యేసయ్య మార్గం. హల్లెలూయా. ఆ మార్గాన్ని అనుసరిస్తూ దేవుని ఆరాధన చేద్దాం. ఆయన గొప్ప దేవుడు, ఆయన మంచి దేవుడు. ఉదయకాల సమయం ముందు దేవుడు మంచి దేవుడిగా ఉన్నాడు. యేసే సత్యం, యేసే జీవం, యేసే మార్గము, యేసు వార్త చాటెదము. యేసే సత్యం, యేసే జీవం, యేసే మార్గము, యేసు వార్త చాటెదము. హల్లెలూయా హల్లెలూయా జయముకి జీవించెదము. హల్లెలూయా హల్లెలూయా యేసుకే జీవించెదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యం చేయగలిగినటువంటి దేవుడు. యేసయ్య నామాన్ని మనం ఆరాధిద్దాం. ఉదయకాల సమయం నందు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకుందాం. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా. ఎండిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా. ఎండిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు. సమస్తం సాధ్యమే, హల్లెలూయా సమస్తం సాధ్యమే. మధురం చేసిన దేవా, గొప్ప దేవా.
బ్రతుకును చిగురింపచేసిన దేవా గొప్ప దేవా, మారాజలమును మధురము చేసిన దేవా గొప్ప దేవా, ఎండిన బ్రతుకును చిగురింపచేసిన దేవా గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు సాధ్యమైనది లేదు, నీకు సాధ్యమైనది లేదు, నీకు సాధ్యమైనది లేదు, సమస్తం సాధ్యమే, హల్లెలూయా సమస్తం సాధ్యమే. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, స్తుతిపాత్రుడా నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, స్తుతిపాత్రుడా నీకే స్తోత్రం, స్తుతిపాత్రుడా నీకే స్తోత్రం, స్తుతిపాత్రుడా నీకే స్తోత్రం, స్తుతిపాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా. దేవా ప్రభువా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ యొక్క పాటల ద్వారా ప్రభువా నన్ను మీరు మహిమ పొందండి అయ్యా. నీకే స్తోత్రం ప్రభువా, మీకే వందనాలు ప్రభువా, మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తున్నామయ్యా. ప్రభువా మీరు మాకు జీవితాన్ని ఇచ్చారు, బ్రతుకునిచ్చారు ప్రభువా, వెలుగునిచ్చారు మా జీవితంలో ప్రభువా. నాయన మేము కోల్పోయిన స్థితిలో ఉండగా మాకు నిరీక్షణనిచ్చారు, ఆధారం ఇయ్యున్నారు ప్రభువా. మాకు నిత్య జీవానికి ప్రభువా మమ్మల్ని వారసులుగా చేశారు, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తుని మీ నామానికి సమస్త మహిమ గంత ప్రభావములు ఆరోపించుకుంటున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. యుగయుగములకు ప్రభువా మీకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. నాయన మా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ఆరాధనను మీకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఆరాధించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. చాలా అద్భుతమైన స్తుతి ఆరాధన చేశారు. మీ ఇద్దరికి చాలా వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారా బ్రదర్? కెన్ యూ ప్లీజ్ షేర్ అబౌట్ యువర్ సెల్ఫ్? షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ బ్రదర్. మొదటగా దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభు నామంకి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. ఆ తర్వాత నన్ను ఇన్వైట్ చేసిన ప్రదీప్ అంకుల్కి కూడా థ్యాంక్స్ తెలియచేసుకుంటా ఉన్నాను. ఈ గ్రూప్లో నాకు సుపరిచితులు ఎవరు అని అంటే ప్రదీప్ అంకుల్, అలాగే బాబీ అన్న కూడా. బాబీ అన్న నన్ను మరి గుర్తుపట్టారనుకుంటున్నాను చీరాల్లో. యా, బాబీ అన్న ఇంతకుముందు కూడా మేము కలిసాం చీరాల్లోనే. బాబీ అన్న వాళ్ళతో అంటే పక్కన గ్రామాలన్నమాట, అంటే ఒకటే విలేజ్ టౌన్, దాంట్లో చిన్న చిన్న ప్యాట్లు. అన్న చర్చ్ కాంపౌండ్ అయితే మేము వేర్ కాంపౌండ్ అనమాట. సో అలాంటి మంచి దగ్గర సంబంధం ఉండేది. అన్న వాళ్ళని చూడటం కూడా ఎంతో సంతోషకరంగా ఉంది. నా పేరు ప్రకాష్ జకం, తను నా భార్య సౌజన్య. మేము FESC ఫెలోషిప్ ఆఫ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ అనే ఆర్గనైజేషన్లో, ఇట్స్ ఎ పారాచర్చ్ ఆర్గనైజేషన్, యూత్ మధ్య మేము మినిస్ట్రీ చేస్తూ ఉన్నాము. 2017 ఇయర్లో ప్రభు నన్ను పూర్తి సేవకు పిలిచారు. అప్పటి వరకు కూడా నేను, తర్వాత సౌజన్య కూడా మేము ఎంటెక్స్ కంప్లీట్ చేసుకొని ఇంజనీరింగ్ కాలేజెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా పనిచేస్తూ వచ్చాం. అయితే ప్రభు పరిచయంలో ఉన్నాము. అప్పటికి యూత్ మినిస్ట్రీలో ఫెస్లో కొనసాగుతున్నాం. అయితే 2017 అక్టోబర్లో మమ్మల్ని ప్రభు పిలిచినప్పుడు ఆ పిలుపు అర్థం చేసుకొని మేము జాబ్స్ రిజైన్ చేయడం జరిగింది. దేవుని సేవ చేయాలని చెప్పి ఆశతో ముందుకు వెళ్తూ ఉన్నాం. యాక్చువల్గా ప్రభు మాకు ఇచ్చిన విజన్ చాలా క్లియర్గా మాట్లాడారు. సంఘ పరిచర్య చేయాలని చెప్పి
సో మేము ఆ ప్రాంతం కోసం, ప్రభువు చూపించే ఆ ప్రజల కోసం వెతుకుతూ ఉన్నాము. చాలా ప్రాంతాలు కనిపిస్తూ ఉన్నాయి, కానీ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక చర్చ్ ఉంటూనే ఉంది. అలా కాకుండా ప్రభువుని ఎరగనటువంటి ప్రాంతాలకి ప్రభువు ఎలా లీడ్ చేస్తే అలా వెళ్ళాలని చెప్పి కూడా మేము ఆశపడతా ఉన్నాం. మాకు 2 కుమారులు. మొదటి బాబు జాన్ రీవ్స్, రెండో బాబు జోష్ బెనెడిక్ట్. వీరిద్దరు కూడా చిన్నపిల్లలండి. 8 ఇయర్స్ పెద్ద బాబుకి, 7 ఇయర్స్ ఏమో చిన్న బాబుకి. సో మేమంతా కూడా కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాము ప్రభు పరిచర్లో. ఆయా ప్రాంతాలకు కూడా వెళ్తూ ఉంటాము. సో ఇది మా బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఎక్స్టెండెడ్గా నేను చెప్పలేను. దేవుడు ఇచ్చిన ఈ సమయానికి నేను నిజంగా దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. అలాగే అవకాశం ఇచ్చిన వర్చువల్ ఫెలోషిప్ వారందరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఫర్ లీడింగ్ us in worship and for a wonderful testimony. మేము మీ గురించి తప్పకుండా ప్రేర్ చేస్తాం బ్రదర్. థ్యాంక్ యూ. సో అలాగే మనకి వాక్యానికి సమయం అవుతుంది కనుక మనం సేవకులకి సమయం అప్పగిద్దామండి. మన మధ్యలో ఉన్న ప్రదీప్ అయ్య గారు వాక్యం గురించి ప్రేర్ చేయవలసిందిగా, స్తుతి ఆరాధన గురించి ప్రేర్ చేయవలసిన కోరుచున్నామండి. ప్రియమైన మా తండ్రి, దయగల స్వామి, కృపగల యేసయ్య, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, మాకు ఎదురుగా ఎరుకో వచ్చిన ఆయన మా ప్రభువా, ఆయన గొల్యాతులు వచ్చినా కూడా మా తండ్రి యేసు మాతో ఉన్నప్పుడు గొప్ప దేవుడు నువ్వు మాతో ఉన్నావు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇవదే కాలం ప్రాతకాల సమయంలో ఆయన మా ప్రభు మా మనసులు నీ వైపు నాయన మళ్లించబడ్డానికి మీరు చూపిన కృపను బట్టి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసుడు నీ వాక్యాన్ని అందించిపోతుంటుండగా మా తండ్రి గత అనేక దినాలుగా మీరు మా ప్రభు నీ దాసుని బలపరిచి అనేక విషయాలు మా తండ్రి మాతో మాట్లాడుతూ వచ్చారు. అందుకుని బట్టి నాయన నిన్ను స్తుతిస్తున్నాము, ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయన తీసుకుని వచ్చిన మా ప్రియులందరిని బట్టి నాయన నీకు వందనాలు. ప్రత్యేకంగా ఈ సమయంలో మా ప్రభు విద్యాసాగర్ గారి కొరకు ప్రత్యేకంగా అడుగుతున్నాము. ఆయన ఈ సమయంలో మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాము. ఆ బిడ్డను మీరు స్వస్థపరచండి. మా ప్రభు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసి నార్మల్గా మా ప్రభు బిడ్డ ఉండటానికి కృప దయచేయండి. కుటుంబానికి మా ప్రభు మరి ఆ పాపను మా ప్రభు మీరు ప్రత్యేకంగా ఆదరించవలసిన ప్రార్థన చేస్తున్నాము. ఆయన నిశ్చితమైతే ఈ దినమే మా ప్రభు మీరు అన్ని దాసులు మీరు ముక్తుదురుగాకని ప్రార్థన చేస్తున్నాము. ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రభు ఆయన వాక్యం కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచుదురుగాకని ప్రార్థన చేస్తున్నాము. నీ వాక్యాన్ని విని గ్రహించి అర్థం చేసుకొని అమ్మాయి గ్రామస్తులకు శిష్యులకు మా ప్రభు మీరు వారి మనసులు హృదయాలు తెరిచినప్పుడు ఆయన వారి హృదయాలు మండే మా తండ్రి. ఆయన ఈ ఉదయ కాలం మా హృదయాలు నీ కొరకు మా ప్రభు మండున్నట్లుగా నేను మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. సమయంలో ప్రత్యేకంగా మా తండ్రి మా ప్రభు సోదరులు నాయన ప్రకాష్, ఆయన సౌజన్య గారు మా తండ్రి వారు ఇద్దరు నేను ఆరాధనలు నడిపించగలిగారు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాము. ఆ యవన దంపతులను మా ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాము. అలాగే జాన్ రీవ్ నాయన బెనెడిక్ట్ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాము. నీ సేవలు మీరు వాడుకుంటున్నారు నాయన. మా ప్రభు స్పష్టమైన మా తండ్రి మీరు దర్శనం ఇచ్చి నడిపించారు. నీకు వందనాలు. మా ప్రభు తగిన సమయంలో మా ప్రభు తగిన స్థలాన్ని తగిన మా ప్రభు మరి వనరులను ఆ బిడ్డలకు మీరు అనుగ్రహించుదురుగాక ప్రార్థన చేస్తున్నాము. ఆయన భయంకరమైన కోవిడ్ నుంచి మా ప్రభు నీ బిడ్డను ఆయన మా ప్రభు మీరు స్వస్థపరిచి ఆయన వెలుపలకు తీసుకుని వచ్చి మా ప్రభు ఈ దినం మా తండ్రి మా అందరి కోసం ఆయన మా అందరితో కలిసి మా ప్రభు మేము స్తుతించే భాగ్యం మీరు ఇచ్చినందుకు ఆయన నీకు వందనాలు. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. మా ప్రభు ఈ ఉదయకాలం సోదరు సుధాకర్ రెడ్డి గారు దేవుని వాక్యాన్ని నీ వాక్యాన్ని మాకు అందిస్తుంటుండగా మా తండ్రి మీ సన్నిధిని కోరుకుంటున్నాము. వినగలిగిన మనసు, గ్రహించగలిగిన హృదయం, ఆయన లోబడే మనసు మా ప్రభు మీరు మాకు అనుగ్రహించుదురుగా. కానీ ఆయన ఈ దినం మీరు చేసిన ఆరాధనలో చేసిన సహాయం అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రియ ప్రభు యేసయ్యపేట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ అయ్యారు ఫర్ ది ప్రేయర్. సమయాన్ని సేవకులు అర్పిస్తున్నామండి. సుధాకర్ రెడ్డి గారు ప్లీజ్ టేక్ ఓవర్ సార్. యా, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. అందరికీ నా వందనాలు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.
మరి ఒక తరుణాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన మాటల్ని వినటానికి ఆయన ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయము మనకి దీవెనకరంగా మారాలి అనేసి కోరుకుంటూ మనము వాక్య భాగంలోనికి వెళ్దాము. లైఫ్లో అంటే జీవితంలో ఒక విషయం కాన్స్టాంట్ కాదు. ఏది జరుగుతున్నా సరే మన యొక్క జీవితాల్లో ప్రోగ్రెస్, అభివృద్ధి అన్నది మట్టుకు కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. మనం ఏమీ చేయకపోయినా ఈ అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. మనం ఏదైనా చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ అభివృద్ధికి మనము ఒక రకమైనటువంటి షేప్, ఒక రకమైనటువంటి డైరెక్షన్ ఇచ్చుకుంటూ తీసుకువెళ్ళచ్చు. మనము పుట్టిన బిడ్డ దగ్గర నుంచి, చదువుకునే విద్యార్థి దగ్గర నుంచి, తర్వాత పెళ్ళి, ఆ తర్వాత ఉద్యోగము, ఈ కంటిన్యూస్ గా మన లైఫ్ మొత్తాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే దేవుడు మనల్ని నిర్మించిన విధానం ఎటువంటిది అంటే వి కంటిన్యూల్లీ ప్రోగ్రెస్. మనం అభివృద్ధి వైపు కంటిన్యూస్ గా అడుగులు వేస్తూనే ఉంటాం. మనం ఎవరమైనా సరే ఎటువంటి ఎక్సెప్షన్ లేదు. హ్యూమన్ బీయింగ్స్ కి ఈ ప్రోగ్రెస్ అవటము అన్నది కంటిన్యూస్ గా జరగాల్సింది. ఏమి చేయకుండా కూర్చున్నట్లయితే కనుక వెయిట్ లో కూడా కనీసం మినిమం టు మినిమం మన వెయిట్ అయినా సరే ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది, అభివృద్ధి అవుతూనే ఉంటుంది. 60 కేజీలు ఉన్న వాళ్ళు 62, 65 అలా పెరుగుతూనే ఉంటారు. సో వెయిట్ ఈజ్ ప్రోగ్రెస్ ఈజ్ ద కాన్స్టాంట్ థింగ్ అండ్ వి ఆల్ రిక్వైర్ ఇట్. ఇది డెఫినెట్ గా మనందరికీ కావాల్సిన విషయమే. ఈ అభివృద్ధి అన్నది డెఫినెట్ గా కావాల్సిన విషయమే. పౌలు భక్తుడు తన శిష్యుడైనటువంటి తిమోతికి రాస్తూ ఎటువంటి ప్రోగ్రెస్ ఉత్తమమైనది, ఎటువంటి ప్రోగ్రెస్ ని అతను మనస్కరించాలి, ఎటువంటి ప్రోగ్రెస్ అతనికి ఉపయోగము, అదే విధముగా ఇతరులకు కూడా ఉపయోగము అన్నటువంటి ఒక మాటని మనం ఈ రోజున ధ్యానించుకుందాము. తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 14, 15 వచనాలు, 15, 16 వచనాలు చదువుకుందాం మనము. ఎవరైనా చదువుతారా కొద్దిగా? 1 తిమోతి 4వ అధ్యాయము 15, 16 వచనాలు. నీ అభివృద్ధి అందరికీ తేటపడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి సాధన చేసుకొనుము. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగున చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందువు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తం. సపోజ్ నేను ఈ గ్లాసెస్ వేర్ చేస్తున్నాను, నాకు తేటగా కనపడాలి అంటే కొన్ని విషయాల్ని నేను తీసివేయాలి. గ్లాసెస్ మీద ఉన్నటువంటి దుమ్ము ధూళి తీసివేసుకుంటూ చూస్తున్నప్పుడు మాత్రమే నేను తేటగా చూడగలుగుతాను. సో అభివృద్ధి ఎవరు చూడాలి, మన అభివృద్ధి ఎవరు చూడాలి అని కనుక మనము మరొకసారి ఆలోచన చేసినట్లయితే మన అభివృద్ధి మనకు అర్థం కావాలి మొట్టమొదటగా. రెండవదిగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, కన్సర్న్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, మన గృహంలో ఉన్నటువంటి ఇతరులు కావచ్చు, లేదు అంటే కనుక మన స్నేహితులు కావచ్చు, లేదు అంటే కనుక మన సంఘస్థులు కావచ్చు, మనం తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి కనపడాలి, మనలో అభివృద్ధి కనపడాలి. మూడవదిగా ఆ అభివృద్ధి గురించినటువంటి ఒక చిన్న డిస్కషన్ జరగాలి మిగతా వాళ్ళల్లో. సో మొట్టమొదటిగా నాకు, ఆ తర్వాత నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, ఆ తర్వాత దానికి సంబంధించిన డిస్కషన్ ద్వారా మిగతా వాళ్ళందరికీ కూడా, అందరికీ నా యొక్క అభివృద్ధి చాలా క్లియర్ గా కనపడాలి అనేసి చెప్తున్నటువంటి మాట. దీని మీద మనస్సు ఉంచుకో. కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ వన్ థింగ్. ఈ ఒక్కదాని మీద నువ్వు మనసు ఉంచుకో. ఏ ఒక్కదాని మీద అన్న దాని మీద మనము ముందుకు వెళ్తూ గమనించుకుందాం. అండ్ దీని యందు నువ్వు సాధకనము చెయ్యి. ఈ సాధకం చేస్తున్నప్పుడు జరిగేటటువంటి విషయం ఏంటి అంటే, ఇట్ విల్ నాట్ ఓన్లీ హెల్ప్ మీ బట్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ అదర్స్. మిగతా వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను ఇలాగ చేసినప్పుడు ఈ రక్షణ
అన్నది వస్తుంది అనేటువంటి, రక్షించుకొందువు అన్నటువంటి మాటని మనము గమనించగలుగుతాం మనము. సో ప్రోగ్రెస్ షుడ్ బి, ఈ అభివృద్ధి అన్నది ఖచ్చితంగా చాలా క్లియర్ కట్ గా ఇతరులకి కనపడాలి అన్నది మాట్లాడుతున్నటువంటి మాట. ఈ రోజున మనము లోకస్థంగా కనుక చూసినట్లయితే గనక అభివృద్ధి, ప్రోగ్రెస్ అనగానే మనకు గుర్తొచ్చేటటువంటి మాట ఏంటి? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పగలుగుతారా? లోకస్థంగా మాట్లాడినట్లయితే అభివృద్ధి, ఫైనాన్షియల్ స్టేటస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. చక్కగా కరెక్ట్ గా పాయింట్ దగ్గరికి వచ్చేసాం మనం డైరెక్ట్ గా. బ్యాంక్ బ్యాలెన్స్ ని బట్టి, లేదు అంటే కనుక మన దగ్గర ఉన్నటువంటి ఆస్తుల్ని బట్టి, నీవెంత సంపాదించావు, కిందటి సంవత్సరం ఎంత నీ యొక్క బిజినెస్. నేను బిజినెస్ లోనే ఉన్నాను, మెడికల్ బిజినెస్ లో. సో దట్ బికమ్స్ అది ఒక కొలమానం కింద అయిపోయిన రోజులు ఇవి. అండ్ ఇఫ్ ఐ టాక్ దిస్, ఈవెన్ మనలో మనమే గనక మనం ఒప్పుకున్నట్లయితే, ఈ రోజున ఉదయకాలంలో మనల్ని మనము ఈసీజీ చేసుకుంటే, మన హృదయాన్ని మనం ఈసీజీ చేసుకున్నట్లయితే గనక మనకు కూడా తెలుసు చాలా సార్లు మనము ఆ కొలమానాన్ని మనం కూడా అతీతులం ఏమీ కాదు. ఈ ఫైనాన్షియల్ స్టేటస్ ని చూసుకునే విషయంలో మనం కూడా ఏమీ అతీతులం కాదు. ఇంకొంత దూరం వెళ్ళి మాట్లాడుకున్నట్లయితే చాలా మంది ఈ యొక్క కొలమానాన్ని మాత్రమే పట్టుకొని దాని ప్రకారమే ఇతరులని అసెస్ చేయటము, లేదు అంటే ఇతరులను వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ని చూసుకోవటము అన్నది కూడా జరగటాన్ని కూడా మనము గమనిస్తున్నాము. అయితే బైబిల్ మనకి చాలా క్లియర్ కట్ గా మనకి నేర్పించినటువంటి ఒక మాట ఏంటి అంటే, ఈ లోకము వరకే కనుక మన యొక్క విశ్వాసం అయినట్లయితే, మన దేవుడు మనకి ఈ లోకం వరకే అయినట్లయితే గనక మనకంటే డాష్ ఉండరు. ఏంటా డాష్? దౌర్భాగ్యులు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకంటే ఇంకా దౌర్భాగ్యులు ఎవరు ఉండరు అన్నటువంటి మాట మనకి డెఫినెట్ గా తెలిసినటువంటి మాట. చాలా సార్లు మన యొక్క థాట్స్, మన యొక్క టీచింగ్స్, దే ఆర్ ఆల్సో గిల్టీ. అవి కూడా కొద్దిగా మనసులో గిల్టీ ఫీలింగ్ వస్తున్నటువంటి దినములే ఇవి. ఏంటి అంటే, మనము చాలా ఎక్కువగా ఈ యొక్క ఫినాన్స్ గురించి మాట్లాడతాము, లేదు అంటే ఒక్కొక్కసారి ఓన్లీ స్వస్థత గురించి మాట్లాడటము అన్నది మన దాంట్లో కూడా జరుగుతున్నటువంటి విషయమే, మనం గమనిస్తున్నటువంటి విషయమే. సో ఈ రోజున దేవుడు మనకి మరొకసారి గుర్తు చేస్తున్నాడు మన యొక్క హృదయాలకి. ఏమని అంటే, మేబీ దిస్ ప్రోగ్రెస్ ఇంకొక రకంగా ఆలోచించటానికి ప్రయత్నం చేయండి అనేసి. అట్ ద సేమ్ టైం మనకి తెలుసు, మనం చదువుతున్నటువంటి వాక్యము, మనము ధ్యానిస్తున్నటువంటి వాక్యము, లేదు అంటే గనక మనము ఏదైతే మన జీవితాల్లో ప్రోగ్రెస్ కావాలి అనేసి కోరుకుంటున్నటువంటి వాక్యము, ఖచ్చితంగా ఇది ఉపదేశించటానికి, ఖండించటానికి, తప్పుని సరిదిద్దటానికి ఉపయోగపడేటటువంటి వాక్యమై ఉండాలి అనేసి ఇది మనందరికీ తెలిసిన మాటనే. ఈ మాట అదే 2వ తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాల్లో ఈ మాటని మరొకసారి తిమోతికి ఒక హెచ్చరికగాను, ఒక ఆదరణగాను రాసినటువంటి మాటను మనము గమనిస్తాము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఇండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి మనం చదువుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు మనకి ఇది మనల్ని గనక గద్దించినట్లయితే దాన్ని తీసుకోగలగాలి. లేదు అంటే కనుక ఇది మనల్ని సరి అనే దారిలో పెట్టడానికి ఒక మాట మాట్లాడినప్పుడు దాన్ని మనం తీసుకోగలిగి ఉండాలి. ఇది తీసుకోలేనప్పుడు దెన్ వీ కెనాట్ సే దట్ వీఆర్ ప్రోగ్రెసింగ్. నన్ను నేను సరి చేసుకునేటటువంటి మనస్సు గనక నా దగ్గర లేకపోయినట్లయితే, నాకంటే చిన్నవాళ్ళు కావచ్చు, నాకంటే పెద్దవాళ్ళు కావచ్చు, లేదు అంటే కనుక నాకు బోధిస్తున్నటువంటి పాస్టర్ గారు కావచ్చు, లేదా నేను విన్నటువంటి ఒక మెసేజ్ కావచ్చు, లేదా దేవుడు నాతో డైరెక్ట్ గా ఈ రోజు ఉదయకాలమున మాట్లాడినటువంటి మాట కావచ్చు, వీటన్నిటిలోనూ నన్ను నేను సరి చేసుకోవాలి. ఎస్, నాలో ఈ డెఫిషియన్సీ ఉంది అనేసి నేను ఆలోచించుకోలేకపోయినప్పుడు, నా యొక్క ఇంటలెక్ట్ ఏదైతే ఉందో,
ఇది పెరిగేటటువంటి అవకాశం లేదు దేవుని వైపుకి. నేను దాన్ని గ్రహించలేకపోయినా, నేను దాన్ని స్వీకరించలేకపోయినా, నేను చేస్తున్నది ఏంటి అంటే వేషధారణ కింద మాత్రమే ఉంటుంది తప్ప దాంట్లో మనకి ప్రోగ్రెస్ అయ్యే అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి ద్వారా నాకు నేను మేలు చేసుకోవటము, ఇతరులకు మేలుకరంగా ఉండటము అన్నది ఖచ్చితంగా జరిగేటటువంటి అవకాశము లేనే లేదు. అందువల్లనే మనలో చాలా మంది మన సహోదరులు, కొంతమంది సిస్టర్స్ ని మనం గమనిస్తూ ఉంటాము. దే కీప్ ఆన్ ప్రోగ్రెసింగ్ వెరీ వెల్ వరల్డ్లీ వేలో మాత్రమే, బట్ అది వాళ్ళ ద్వారా వారికి ఎంత యూజ్ అవుతున్నదో లేదా ఇతరులకి ఎంత యూజ్ అవుతున్నదో అన్నటువంటి ఒక యార్డ్ స్టిక్, ఒక కొలమానం తీసుకున్నట్లయితే అక్కడ చాలా సార్లు సరిగా మనకి అర్థం కాకుండా ఉంటుంది అన్నది మనం డెఫినెట్ గా గమనిస్తాం. అయితే దేని మీద, ఎవరి మీద మనస్కరించినప్పుడు, ఎవరి మీద మనం మనస్సుంచినప్పుడు మనకి డెఫినెట్ గా మేలు జరిగే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే గనక యోబు భక్తుడు ఒక మాట మాట్లాడతాడు 22వ అధ్యాయంలో. ఒకసారి యోబు గ్రంథం దగ్గరికి వెళ్దాము. మనకి తెలుసు డెఫినెట్ గా యేసుక్రీస్తు ప్రభు వారి మీద మాత్రమే మన యొక్క మనస్సు ఉండాలి అనే మాట, ఆయన మీద మాత్రమే మన యొక్క ఫోకస్ ఉండాలి, మన యొక్క కాన్సన్ట్రేషన్ ఉండాలి అన్నటువంటి మాట. ఇన్ఫాక్ట్ ఈ లోకము మొత్తానికి మొత్తము సృజించబడినది ఆయన చేత, ఈ లోకములో ఉన్న సర్వము ఆయనది అన్నటువంటి అవగాహన మనకు వచ్చినప్పుడు, సో ఈ లోకాన్ని మొత్తాన్ని ఏలుతున్నటువంటి, ఈ లోకం మొత్తాన్ని నడిపిస్తున్నటువంటి దేవుని యొక్క ఫ్రెండ్ కింద అవ్వటము ద్వారా ఈ లోకము మొత్తము ప్లస్ ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రతి లోకము మనదవుతుంది. ఓనర్ దగ్గరికి వెళ్ళి ఓనర్ని కావాలనుకుంటావా, ఓనర్ దగ్గర ఉన్నటువంటి కొన్ని విషయాలను మాత్రమే కావాలనుకుంటామా మనం? సపోజ్ ఒక ఓనర్ ఉన్నాడు, ఓనర్ లేదా ఒక ప్రొపరేటర్ ఉన్నాడు, లేదా ఒక యజమాని ఉన్నాడు, యజమాని దగ్గర ఉన్నట్టు యజమానితో ఫ్రెండ్షిప్ వల్ల మనకి మేలు జరుగుతుందా, లేకపోయినట్లయితే గనక యజమాని దగ్గర ఉన్నటువంటి కొన్ని విషయాలను మాత్రమే మనము ఎక్కువగా మన యొక్క ఫోకస్ పెట్టినప్పుడు మనకి మేలు జరుగుతుందా? ఆలోచించేద్దాం ఈ రోజున. చూద్దాం మనము యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు. 22 ఆయనతో సహవాసం చేసిన ఎడల సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకునుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. నీవు అభివృద్ధి పొందెదవు. ఇక్కడ మనకి 4 విషయాలు కనిపిస్తున్నాయి. ఏంటా 4 విషయాలు ఏంటి? ఎక్కడ మనకి ఈ అభివృద్ధి అనేది జరిగేటటువంటి అవకాశం ఉన్నది? ఈ 4 విషయాలు ఏంటి అనేసి కనుక మనం చాలా క్లియర్ కట్ గా కనుక మనము మనస్కరించినట్లయితే గనక మొట్టమొదటిగా సహవాసము చేయమంటున్నారు, ఫ్రెండ్షిప్ చేయమంటున్నాడు. we need to become friend with the God. ఏ రకంగా అయితే అరమరికలు లేకుండా మనము ఫ్రెండ్షిప్ చేస్తామో, ఫ్రెండ్స్ తో అన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటామో, ఫ్రెండ్ చెప్పేటటువంటి విషయాలు మనం అన్ని వింటూ ఉంటామో, అటువంటి ఫ్రెండ్షిప్ చేయమంటున్నారు. రెండవదిగా లిసన్, చాలా క్లియర్ కట్ గా విందాము. మూడవదిగా ఫాలో, విన్న తర్వాత దాని గురించినటువంటి అవగాహన వచ్చిన తర్వాత దాన్ని ఫాలో అవుదాము. ఆ తర్వాత నెమ్మదిగా టర్న్ అవుదాము, తిరుగుదాము, ఆయన వైపు తిరుగుదాము. ఈ 4 విషయాలు ఎప్పుడైతే జరుగుతున్నాయో, మనము ఫ్రెండ్షిప్ చేయడానికి మనం గనక మనస్కరించినట్లయితే, మన మనస్సును పెట్టినట్లయితే, ఆయన మాట వినడానికి, విన్నటువంటి మాటని మనము ఆచరించటానికి, ఆచరిస్తూ మనల్ని మనము ఆయన వైపు టర్న్ చేసుకోవటానికి సిద్ధపడినట్లయితే గనక దెన్ 3 పీస్ జరిగేటటువంటి అవకాశం ఉన్నది. 3 ఫర్ సౌలభ్యం కోసం తీసుకున్నటువంటి మాట, 3 పీస్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. ఒకటి ఏం జరుగుతుంది? పీస్, మన మనస్సుల్లోనికి శాంతి సమాధానం వస్తుంది. రెండవది
ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ అస్. ఇది మన జీవితాల్లో మేలు జరుగుతుంది. అంటే ఒక రకమైనటువంటి the prosperity which we require not only on this earthly way but for our soul. మన యొక్క స్పిరిచువల్ లెవెల్లో మనకు కావాల్సినటువంటి, సోల్ లెవెల్లో మనకి కావాల్సినటువంటి ప్రాస్పరిటీ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. We are not looking at only earthly level but also at the soul and then spirit level. అక్కడ కూడా మనం ఎప్పుడైతే ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తామో అక్కడ కూడా అది ప్రాస్పర్ ఎదుగుదల జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ దెన్ డెఫినెట్ గా దిస్ విల్ బి షోన్ యాజ్ ఎ ప్రోగ్రెస్. ఇది ఒక ప్రోగ్రెస్ కింద మనకి కనిపిస్తుంది. మనకి కనిపిస్తుంది. మనం ఆనందించడం బిగిన్ చేస్తాము దేవునితో. అదే విధంగా మన ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటున్నప్పుడు వారి హృదయాలకు కూడా మేలు జరిగే విధంగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాట ఉండేటటువంటి అవకాశం ఉన్నది. సో ఒక్కళ్ళ మీద మనస్కరించాలి. ఈ రోజున ఒక్కటే ఒక వ్యక్తి మీద మనస్కరించాలి. ఒకే ఒక దేవుని మీద మనస్కరించాలి. ఒకే ఒక సర్వాధికారి అయినటువంటి ఆయన మీద మనకి మనస్సు ఉంచాల్సినటువంటి అవసరత ఉన్నది. మిగతావన్నీ ఆటోమేటిక్ గా యాడ్ అవ్వబడతాయి అనేసి మనకి ఇక్కడ నేర్చుకుంటున్నాం మనము. మళ్ళీ ఒకసారి నేను చదువుతాను ఈ మాటలు. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములలో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఈ దుర్మార్గము మన గుడారాల్లోంచి తిరిగి వెళ్ళాలి అంటే చెడుని తీసేయటానికి మన ప్రయత్నం సరిపోదు. నేను దాదాపుగా 32 సార్లు సిగరెట్ తాగటం అన్నటువంటి ప్రక్రియని మానేశాను నేను. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాను అంటే 32 సార్లు ఇది నా వల్ల జరగలేదు అనేదాన్ని నేను ఒప్పుకుంటున్నాను. చెడుని నా అంతటా నేను ఏది కూడా నేను తీసేయలేదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఉపదేశమును వింటానో, దేవునితో ఫ్రెండ్షిప్ బిగిన్ చేస్తానో, దేవుని మాటకి ఎక్కువగా నేను తల ఒగ్గుతూ ఉంటాను, ఒబీడియన్స్ చూపిస్తూ ఉంటానో, అప్పుడు ఇది జరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఒక్క మాట నా యొక్క చాలా అసహ్యమైనటువంటి ఆ హ్యాబిట్ ని ఒక్క మాట మార్చింది దేవుని మాట. అదేంటి అంటే, కుక్క తన వాంతికి తిరిగినట్లు సుధాకర్ నువ్వు దాని వైపు తిరుగుతున్నావు అన్నటువంటి మాట. కుక్క ఎప్పుడు కూడా వాంతి చేసుకున్నప్పుడు ఇది నా కడుపులోంచి వచ్చిందే, ఇది నా ఆహారమే అని చెప్పి దాన్ని తినటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందంట. ఆ రకంగా నువ్వు మళ్ళీ తిరిగి అదే చెడ్డ పనిని చేయటానికి నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఆరోగ్యానికి మంచిది కానటువంటిది, నీకే కాదు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా హాని కలిగించేటటువంటి అలవాటు వైపు నువ్వు కంటిన్యూస్ గా తిరగలుగుతున్నావు అంటే కారణం ఏంటి అంటే యు ఆర్ లైక్ దట్. సో యు రిక్వైర్ మీ. నీకు నా యొక్క అవసరత ఉన్నది. నేను సహాయం చేస్తే తప్ప నీవు సహాయం తీసుకోలేవు. ఐ విల్ హెల్ప్ యూ. నేను సహాయం చేస్తాను నీకు అని చెప్పి దేవుడు సహాయం చేసినప్పుడు మాత్రమే నేను ఆ యొక్క చెడు అలవాటుని, ఆ దుర్మార్గము లేదా చాలా అసహ్యమైనటువంటి అలవాటుని నేను మానేయగలిగాను. సో మన దుర్మార్గతని, మనలో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ ని తీసివేయాలి అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ థింకింగ్ ఆన్ దెమ్. దాని గురించి మాట్లాడుకోవటము, దాని గురించి ఎక్కువగా అధ్యాయం చేయటము, అది ఎలా మానేయాలి అని చెప్పి ప్రయత్నం చేయటము కాదు. వాట్ వీ హావ్ టు టీచ్ అవర్ పీపుల్. మన యొక్క ఇళ్లల్లోనూ మన యొక్క కుమారులకి, కుమార్తెలకి, లేదా మనకి మనము టీచ్ చేసుకోవాల్సినటువంటి ఒకనొక మాట ఏంటి అంటే, దిస్ ఈస్ ద వర్డ్ దట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ వన్ పర్సన్. ఒక్క వ్యక్తి మీద మనము కాన్సన్ట్రేట్ చేద్దాము, అది జీసస్ క్రైస్ట్ మీద. ఆయన మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఆయన కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ద వండర్ఫుల్ టీచింగ్స్, ఆయన చెప్తున్నటువంటి మాటలు మన జీవితాన్ని డెఫినెట్ గా ప్రాస్పర్ చేసేటటువంటివి, మన యొక్క హృదయాలలో శాంతి, పీస్ ని ఎస్టాబ్లిష్ చేసేవి, అండ్ దెన్ మన జీవితాలని ప్రోగ్రెస్ ఎదరికి తీసుకెళ్లేటటువంటి మాటలు ఇవి. వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ ఫండమెంటల్ థింగ్. ఈ యొక్క ఫండమెంటల్ థింగ్ ఏదైతే ఉందో మన జీవితంలో, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. టర్నింగ్ టువర్డ్స్ హిమ్.
టర్నింగ్ టువర్డ్స్ హిమ్. ఎవరైనా ఈ రోజున ఉన్న మనము కానీ, ఉపదేశము చేస్తున్నటువంటి అనేక మంది కానీ, లేదు అంటే గనక చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైనా సరే కావచ్చు గాక, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వాళ్ళు ఎవరైనా సరే, నా టర్నింగ్, ఆయన వైపు తిరగటము అన్నది మొత్తము చేయగలిగానండి అని చెప్పేటటువంటి సాహసం చేయగలుగుతారా? ఫర్ మై అండర్స్టాండింగ్ ఐ థింక్ నో వన్. ఎవ్వరూ కూడా చెప్పలేరు. ఏ రోజుకు ఆ రోజు నూతనంగా ఆయన చూపించేటటువంటి మర్సీస్, లేదు అంటే గనక ఎప్పటికప్పుడు ఆయన యాడ్ చేసేటటువంటి ఆయన యొక్క కృప ఎప్పుడు నిత్య నూతనంగా కనిపిస్తూ ఉంటుంది ఒక క్రైస్తవుడికి, ఒక భక్తునికి. కాబట్టి నేను కంప్లీట్ గా నీ వైపు తిరిగిపోయాను తండ్రి అనేసి చెప్పేటటువంటి సాహసం ఎవరూ చేయలేరు. మేబీ దట్ విల్ కమ్ ఓన్లీ వన్ టైమ్ ఇన్ అవర్ లైఫ్. మనము గనక మన విశ్వాసాన్ని కాపాడుకున్నట్లయితే, ఎప్పుడైతే ఆ ఆఖరి ఇక్కడ కనులు మూయటము, అక్కడ ఆయన దగ్గర కనులు తెరవటము అన్నది రెప్పపాటు కాలంలో జరగబోతుందో, అప్పుడు మాత్రమే మనం చెప్పగలుగుతామేమో ఏమని అంటే, లార్డ్, ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ యూ, ఐ స్టార్టెడ్ రియల్లీ నోయింగ్ యూ అనేసి చెప్పగలుగుతామేమో. టిల్ దెన్ వీఆర్ కంటిన్యూస్లీ వీఆర్ సీకర్స్. మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము, సరి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. మనం ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఆయన యొక్క శిష్యులమే. ఆయన నేర్పిస్తూ ఉంటారు, మనం నేర్చుకుంటూ ఉంటాము. అండ్ దెన్ వి రిక్వైర్ ఆల్, మనకి డెఫినెట్ గా కావాల్సినటువంటి ఒకనొక విషయం ఇది, దట్ వి కంటిన్యూస్లీ సీక్ హిమ్ అన్నది. అండ్ దెన్ హీ ఈజ్ ఆల్వేస్ రెడీ. మనం వినడానికి మన దగ్గర టైం లేదేమో కానీ చెప్పడానికి ఆయన దగ్గర సమయం లేదు అన్నటువంటి మాట ఏమీ లేదు. ఆయన మాట్లాడట్లేదు లేదండి, ఆయన ఇంకా నాతో లేదండి అని అంటే, నీ యొక్క సీకింగ్ లో, నీ యొక్క నాకింగ్ లో, లేదు అంటే గనక నీవు ఆయన మీద చూపించాల్సిన కాన్సన్ట్రేషన్ లో ఎక్కడైనా లోపం ఉందేమో అనేసి నువ్వు చూసుకోవాలే తప్ప, నేను డోంట్ టెల్ గాడ్ దట్ యు ఆర్ డిలేయింగ్. నో, హీఈస్ ఆల్వేస్ ఎవర్ రెడీ. ఎప్పుడు కూడా ఆయన సంసిద్ధమే మనతో మాట్లాడటానికి. ప్రతి వేకువ జామున మన దగ్గర సమయం ఉన్నట్లయితే కనుక ప్రతి వేకువ జామున ఆయన మనతో మాట్లాడాలి అని చెప్పి కోరుకునేటటువంటి దేవుడు అనే విషయాన్ని మనకి ఇక్కడ యోబు గ్రంథకర్త మరొకసారి నేర్పిస్తున్నాడు. ఎప్పటి యోబు తిరిగి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాడు మనతో. ఆయనతో ఫ్రెండ్షిప్ చేసినట్లయితే, ఆయన మాట విన్నట్లయితే, ఆయన మాటకి మనము విధేయత చూపించినట్లయితే గనక నెమ్మదిగా ఆయన వైపు తిరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఇట్ విల్ ప్రాస్పర్ అవర్ సోల్, స్పిరిట్ అండ్ దెన్ బాడీ. మూడింటిని అది ప్రాస్పర్ చేస్తుంది, దాన్ని పీస్ లో ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది, దాన్ని ప్రోగ్రెస్ చేయటానికి ప్రయత్నం చేస్తుంది అన్నటువంటి మాటని మనం గమనిస్తాం. ఇక్కడ గుడారము అన్నటువంటి మాట వాడంగానే వెంటనే గుర్తొచ్చేటటువంటి వ్యక్తి ఎవరు? గుడారం అనగానే ఎవరు గుర్తొస్తున్నారు? అబ్రహాం కదా. అబ్రహాం గారి జీవితంలో కూడా దేవుడు ఆయన్ని మొట్టమొదటగా నీవు నీ తల్లిదండ్రులను వదిలి అని అనగానే, అది ఎప్పుడైతే ఆ ఇన్స్ట్రక్షన్ ని ఫాలో అయ్యాడో నెమ్మదిగా అభివృద్ధి చెందటం బిగించేశాడు. లోతుని ఎప్పుడైతే లోతు ఆయనతో పాటు తీసుకెళ్లాడు, ఆయన ఫ్యామిలీ అది, ఎప్పుడైతే లోతుతో డిఫరెన్షియేట్ అయ్యాడో అక్కడ మళ్ళీ మనకి దేవుడు మాట్లాడటం బిగించేయటం గమనిస్తూ ఉంటాం మనం. ఎవ్రీ స్టెప్ ఆఫ్ అబ్రహాం, మనం గనక అబ్రహాం యొక్క క్యారెక్టర్ స్టడీ చేసుకున్నప్పుడు మనం ఏం గమనిస్తా ఉంటే, దేవుడు ఏదైతే ఇది నువ్వు చెయ్యి అని చెప్పినప్పుడల్లా, ఆయన ఆ పని చేయటానికి ముందుకు వెళ్ళినప్పుడల్లా కూడా మనం గమనించేది ఏంటి అంటే, he becomes very, very closer to the God. And then he becomes the friend of God. ఇది మనం ఖచ్చితంగా అబ్రహాం యొక్క క్యారెక్టర్ ని స్టడీ చేసినప్పుడు డెఫినెట్ గా చూడగలిగేటటువంటి ఒక విషయం. అయితే ఈ దేవుడు మనకి కొన్ని విషయాలని నేర్పించాడు. వేటి మీద మనస్కరించాలి అన్నటువంటి విషయాలని మనకి నేర్పించాడు. ఏవి మాన్యమైనవి, ఏవి మనకి మేలు చేసేవి, వేటి మీద మన యొక్క కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఆయన మనకి నేర్పించినటువంటి ఆ మొదటి ప్రేమ విషయంలోనూ
ఆయన నేర్పించిన అనేక విషయాల్లో వేటి మీద మన యొక్క ఫోకస్ ఎల్లప్పుడూ ఉండాలి అన్న విషయాన్ని మనము ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఐ విల్ రిక్వెస్ట్, మళ్ళీ కొంతమంది అన్మ్యూట్ చేసుకొని వేటి మీద మన యొక్క ఫోకస్ ఉండాలి. ఆయన మనకు కొన్ని విషయాలు నేర్పించాడు. మనం ఈ క్రైస్తవ జీవితంలో ఇప్పుడు వరకు ఓకే, ఇంతవరకు వచ్చి ఉన్నాం. మనం ఇక్కడ వరకు వచ్చి ఉన్న మనము ఆయన నేర్పించిన అనేక విషయాల్లో వేటి మీద ఫోకస్ చేయాలంటారు? ప్రోగ్రెస్ అవ్వాలి అంటే, మనం అభివృద్ధి చెందాలి అని కనుక మన యొక్క ఆలోచన అయినట్లయితే వేటి మీద ఫోకస్ ఉండాలి మనకి? ఆయన స్వరూపంలో ఎదగటం. ఆయన స్వరూపంలో ఎదగటం. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా ఎవరైనా? వేటి మీద మనము దేని మీద ఫోకస్ చేసినప్పుడు, దేని మీద మనము కాన్సన్ట్రేట్ చేసినప్పుడు దేవుడు నేర్పించిన విషయాల్లో మనము డెఫినెట్ గా అభివృద్ధి చెందుతాము అనేసి చెప్పగలుగుతాం. ఒకటి, మాట వినిన ఎడల. ఆయన మాట వినిన ఎడల. థ్యాంక్ యూ సిస్టర్. ఆయన నీతిని వెతికినప్పుడు, ఆయన రాజ్యంను వెతికినప్పుడు మిగతా అన్ని కూడా యాడ్ అవ్వబడతాయి. థ్యాంక్ యూ. ప్రభువులాగా థింక్ చేసినప్పుడు, ప్రభువులాగా ఆలోచించినప్పుడు, ఆయనలాగా ఆలోచించటము, ఆయన ఏ విషయాల మీద ఆయన యొక్క దృష్టి ఉంటుందో మన దృష్టిని అటువంటి విషయాల మీదకి మన యొక్క దృష్టిని తీసుకువెళ్ళినప్పుడు. ఒకసారి గమనిద్దాము. 2 కొరింథీయులు 8:7 వచనాన్ని ఒకసారి చూద్దాం మనం. 2 కొరింథీయులు 8:7 వచనము. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. కొన్ని విషయాలను ఇక్కడ రాస్తూ పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు ప్రతి విషయములో అంటూ మళ్ళీ అనగా అంటే ఏంటి ఆ విషయాలు? Not all things are that important, but there are certain things which are much more important. Like emergency అనుకోండి, urgency అనుకోండి. అటువంటి విషయాలు ఏంటి? దట్ అవర్ ఫోకస్ ఎప్పుడూ కూడా వాటి మీద నుంచి మనం ఎప్పుడూ కూడా మన యొక్క మనసును తీసేయకూడదు. ఏంటంటే అది విశ్వాసమందు. ఎటువంటి విశ్వాసం అయి ఉండాలి? విశ్వాసాన్ని చూడాలంట. అంతే కదా. మనం మొట్టమొదట మన యొక్క వాక్యం మనం చదువుకున్నది, నీ అభివృద్ధి అందరూ తేట తెల్లగా చూడాలి అనేసి తిమోతికి రాస్తూ చెప్పినటువంటి మాట ప్రకారం చూసినట్లయితే ఇప్పుడు మన విశ్వాసము చూడగలగాలి. ప్రజలు మన విశ్వాసాన్ని మన కుటుంబంలో ఉన్న వాళ్ళు చూడగలగాలి, మన సంఘస్థులు చూడగలగాలి. యాకోబు పత్రిక చాలా క్లియర్ కట్ గా మాట్లాడుతుంది. విశ్వాసము ఇట్ ఈస్ నాట్ అబౌట్ మై వర్డ్స్, నా యొక్క మాటలు కాదు విశ్వాసం అంటే. ఇట్ ఈస్ అబౌట్ మై వర్క్స్ ఆల్సో, నా యొక్క పనులు. నా పనులు ఈ విశ్వాసమును ఆధారభూతంగా చేసుకొని ఉన్నాయా లేదా? ఈ విశ్వాసానికి సంబంధించినటువంటి మాటలేనే నేను మాట్లాడుతున్నది, ఈ విశ్వాసానికి సంబంధించినటువంటి నడవడికేనా నేను నడుస్తున్నది అనేది తెలుసుకోలేమండి మనం ఈజీగా. నేను మీతో విశ్వాసం గురించి మాట్లాడుతూ రేపు పొద్దున నేను ఎక్కడో చోట ఏదో ఒక గుడి దగ్గర లేకపోతే ఇంకో దగ్గర కనిపించాను అనుకోండి, మీకు తెలిసిపోదండి నేనేం చెప్తున్నాను లేదా నేనేం చేస్తున్నాను అనేది, నేను ఎంత వేషధారణంగా చేస్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోలేరా? సింపుల్ కదా. పనులు, విశ్వాసము. మొట్టమొదటి మాట విశ్వాసం, అనగా విశ్వాసమందును ఉపదేశమందును. ఉపదేశము, ఎవరు ఉపదేశం వినాలి? మనము. నా ఉపదేశం మీరు వినాలా? నేను ఇంకోళ్ళ ఉపదేశం వినాలా? మనందరము కలిసి ఇంకోళ్ళు ఎవరిదన్నా ఉపదేశం వినాలా? దేర్ ఈజ్ ఓన్లీ ఒకటే ఒక ఉపదేశం. దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఇన్స్ట్రక్షన్. దేర్ ఈజ్ ఓన్లీ వన్ టీచింగ్, దట్ ఈస్ ఆర్ జీసస్ క్రైస్ట్. మనకి దేవుణ్ణి పరిచయం చేసింది, మనకి దేవుణ్ణి మనం ఎరగము, మనం ఎప్పుడు చూడలేదు. మనము ఆ దేవుణ్ణి మనకి పరిచయం చేసినటువంటి 100% దేవుడు 100% మనిషిగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకి పరిచయం చేశారు. యేసుక్రీస్తు ప్రభు వారిలో దేవుని యొక్క సర్వ సంపూర్ణత నిమగ్నమై ఉన్నది, సృజించబడినది.
నన్ను చూచినట్లయితే మీరు దేవుణ్ణి చూచినట్లే అనేసి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన మాటను బట్టి మనం ఏం చేయాలి అంటే ఒక్క ఉపదేశం ఎవరైనా మాట్లాడనివ్వండి దేవుని వాక్యం గురించి, లేదా మీరు ఎలా అన్నా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అది కనుక ఆ ఆలోచన కానీ ఆ టీచింగ్ కానీ ఇఫ్ ఇట్ డజంట్ కమ్ డౌన్ టు బిబ్లికల్ ప్రిన్సిపల్ ఆర్ ఈ దేవుని వాక్యంతో కనుక అది సరితూగకపోయినట్లయితే దెన్ ఇట్ విల్ హ్యావ్ ఎ క్వశ్చన్ మార్క్. సో మనకి ఒక్కళ్ళే ఒకరు ఉపదేశకుడు, ఒక్కడే ఒకడు టీచర్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్, యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. సో దాని మీద మన యొక్క మనస్సుని ఉంచుకోవాలి. ఉపదేశము జ్ఞానమందును, ఎటువంటి జ్ఞానము? దేర్ ఆర్ 2 types, 2 రకాల జ్ఞానములు ఉన్నాయి కదా. ఒకటి లోక జ్ఞానం ఉంది, రెండో దేవుని జ్ఞానం ఉంది. దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలో మనకి డెఫినెట్ గా తెలుసు. లోకం ఏం చెప్తుంది మనకి, దేని మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్తున్నది, దేవుడు దేని మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్తున్నాడో మనకి తెలుసు. ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగం మనకు ఆల్రెడీ తెలుసు. ఈ లోక జ్ఞానం అన్నది దేవుని జ్ఞానములో ఉన్నటువంటి ఒకానొక విషయము మాత్రమే, ఎ స్మాల్ స్పెక్, ఒక చిన్న మాట. లోక జ్ఞానము అన్నది దేవుని జ్ఞానము కింద ఉండేటటువంటి ఒక చిన్న స్పెక్, ఒక చిన్న విషయము. ఐఎమ్ నాట్ సేయింగ్ ఈ లోక జ్ఞానం రాకూడదు అన్నది ఇంపార్టెంట్ కాదు అని ఎవరు అనకూడదు. ఈ లోకంలో బ్రతుకుతున్నాము కాబట్టి లోకమునకు సంబంధించిన జ్ఞానం కావాలి. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ థింగ్ ఇన్ కంపారిజన్ టు గాడ్స్ అంబ్రెల్లా. దేవుని యొక్క ఆ గొడుగు కింద, దేవుని జ్ఞానం అన్నటువంటి గొడుగు కింద ఒక చిన్న విషయము లోక జ్ఞానం అన్నది. హి విల్ టీచ్ us. అది ఆయన మనకి నేర్పిస్తాడు. కాబట్టి దేవుడు మనకు అందించేటటువంటి జ్ఞానం అందు చాలాసార్లు అది వెరితనంగా కనిపించవచ్చు కాక, చాలాసార్లు ఇతరులు దీన్ని ఎలా నమ్ముతారండి అని చెప్పి మనల్ని అడగవచ్చు కాక, బట్ స్టిల్ there is only one thing, that is దేవుని జ్ఞానము. అది మాత్రమే ఆఖరి వరకు కూడా ఉండేటటువంటి జ్ఞానము. అది నిత్యంగా ఎప్పుడు మిగిలి ఉండేటటువంటి జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానం మీద మన యొక్క కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సమస్త జాగ్రత్త యందును ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మనము? లెట్ us spend little bit of time here. మనం కొద్ది సమయం ఇక్కడ మనము ఉందాము. సమస్త జాగ్రత్త, వేటి విషయాల్లో జాగ్రత్త పొందమని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు మనకి, లేదా దేవుడు మనకి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాడు? కొన్నిసార్లు ఇది డిఫర్ అవ్వచ్చు పర్సన్ టు పర్సన్. ఈ జాగ్రత్త విషయంలో డిఫర్ అవ్వచ్చు కాక, కానీ బేసికల్లీ కొన్ని థింగ్స్ ఉన్నాయి, ఆ విషయాల్లో మనం ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. సంబడి కెన్ హెల్ప్ మీ? ఎవరైనా సహాయం చేస్తారా వేటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలో? ప్రవర్తన యందు, థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. ప్రార్థన యందు, పరిశుద్ధత యందు, ప్రవర్తన యందు, మాటల యందు, మన మాట, మన తీరు, మన తెన్ను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ ఆన్ లైన్. మనము ఒకే లైన్ మీద ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ లార్డ్, థ్యాంక్ యూ వెరీ మచ్, ప్రైజ్ లార్డ్. మనము మన బైబిల్ పఠనము యందు, మన యొక్క బైబిల్ స్టడీలో, బైబిల్ స్టడీ అంటే మళ్ళీ అది వేరే మాట కింద వెళ్తుంది. మనము వాక్యం చదువుకోవటంలోనూ ప్రతిరోజు. ఆ తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దట్ ఆర్ వి మెయింటైనింగ్ దట్ క్వాలిటీ క్వైట్ టైం విత్ ద గాడ్. దేవుని మాట వినటానికి మనము ఆ సమయము రోజు ఇవ్వగలుగుతున్నామా? మనము ప్రార్థన చేయటమే కాకుండా దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినగలుగుతున్నామా? దేవుడు మాట్లాడుతున్నాడు ఆ రోజు మనతో. క్వైట్ టైం విషయంలో, మెడిటేషన్ విషయంలో, ఇంపార్టెంట్ టెస్టిమనీ కాపాడుకోవటం విషయంలో, మన యొక్క సాక్ష్యం కాపాడుకోవటం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజులు ఇవి. సో సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును, అంటే ఒకరి పట్ల ఒకరికి మనం చూపించాల్సినటువంటి ప్రేమ విషయములోను, ఎటువంటి ప్రేమ ఉండాలి? ఇది
ఇది కూడా అగైన్ ఇట్ హ్యాస్ టు షో ఇట్ ఇన్ ద వర్క్స్. మనము పనులలో చూపించాలి. నేను ప్రేమిస్తున్నాను, నాలో చాలా ఎక్కువ ప్రేమ ఉంది, నేను చూడండి ప్రేమ మీద ఎన్ని ఉపన్యాసాలు చెప్తున్నాను, చూడండి నేను ప్రేమ గురించి అయినట్లయితే కనుక పుస్తకాలు రాశాను, నేను ప్రేమ మీద అనేక రకాలైనటువంటి పాఠాలు రాశాను, నేను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను. అది కాదు. ఈ ప్రేమ ఇతరులకి కనపడాలి. ఎందుకంటే మన మూల వాక్యం కింద తీసుకున్నటువంటి ఆ 1వ తిమోతి 4వ అధ్యాయము 15-16 వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఇది తేట తెల్లంగా ఇతరులకు కనపడాలి. అండ్ దెన్ ఇది మనకును ఆ తర్వాత ఇతరులకు కూడా మేలు చేసేదిగా ఉండాలి. ఖచ్చితంగా మనల్ని ఆ తర్వాత ఇతరులని అది రక్షణ వైపుకి తీసుకువెళ్ళేదిగా ఉండాలి. ప్రేమ యందును. సో ఇట్ హ్యాస్ టు బి ఇన్ ద వర్క్స్. మన యొక్క పనుల ద్వారా ఆ యొక్క ప్రేమ ఖచ్చితంగా కనపడాలి. ఆ తర్వాత ఎలా అయితే మనం అభివృద్ధి చెందుతున్నామో అలాగే కృపయందును అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. మనము కృపయందు అభివృద్ధి పొందటము అంటే we have only one way is that our focus should be only on that కృపామయుడైనటువంటి దేవుడి మీద ఉన్నప్పుడు మాత్రమే ఈ కృప మనల్ని హత్తుకొని ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఈ కృప హత్తుకోవటము, ఈ కృప ఆవరించి ఉండటము, ఈ కృప ఎలాగది ఇట్ ఈస్ లైక్ ఇన్సెపరబుల్ కింద. చాలా సార్లు నాకు టీచ్ చేస్తున్నప్పుడు చాలా మంది నాకు అర్థం కాలేదు. బట్ వెన్ ఐ వెంట్ టు హిమాచల్ ప్రదేశ్, నేను టూర్ వెళ్ళినప్పుడు, ఒకసారి మేము మిషనరీ టూర్ కింద వెళ్ళినప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో, ఆ తర్వాత ఒకసారి విహారయాత్రకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొన్ని యాపిల్ ఆర్చర్డ్స్ ఉంటాయి, యాపిల్ ట్రీస్ ఉంటాయి, కొన్ని చెట్లు. వాటి మీద గమనించినప్పుడు వాటికి ఆ చెట్టుకి కొమ్మలకి మంచు ఎంత దట్టంగా ఆవరించి ఉంటదంటే ఇట్ ఈస్ లైక్ దిస్, పట్టుకొని ఉంటది అనమాట. దాన్ని నేను ముట్టుకోవడానికి ప్రయత్నం చేశాను, అది పడిపోవట్లేదు అక్కడి నుంచి. అంటే అంత గట్టిగా అతుక్కొని ఉంది, అది సాలిడ్ అయిపోయింది. నీరు మంచు కింద మారిపోయి దాన్ని అతుక్కొని ఉండిపోయింది అనమాట. దెన్ ఐ అండర్స్టూడ్. అప్పుడు నాకు అర్థమైంది, నాకు వివరించడానికి ప్రయత్నం చేసినటువంటి నాకు బోధ చేస్తున్నటువంటి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అన్నది. కృప ఆవరించి ఉండటము, అతుక్కొని ఉండటము, దాన్ని మన చుట్టూ కూడా అది కరిగి ఉండటము అంటే ఏంటి అన్నది. వీటి యందు మనము అభివృద్ధి పొంది ఉండాలి అనేసి దేవుడు కోరుకుంటున్నాడు. అండ్ దెన్ ఆల్ ద మోర్ ఇంపార్టెంట్ ఏమో కదా, మనము ఇతరులని ప్రేమించే విషయంలో ఈ సీజన్లో దిస్ ఈస్ ద టైమ్ వేర్ ఇన్ విల్ బి ఏబుల్ టు ఫ్రీలీ స్పీక్ టు పీపుల్. మన విషయంలో ప్రజలు కూడా అంత ఎక్కువగా అభ్యంతరం చెప్పనటువంటి రోజులు కాబట్టి, ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనము సువార్త గురించి మాట్లాడుకోవాలన్నా సరే ఈ టైం చాలా అనుకూలమైనటువంటి సమయం కూడా కాబట్టి, సో ఈ ప్రేమని మనం ఇవ్వగలుగుతాము. ఈ ప్రేమని ఇతరులకి, ఈ యొక్క సౌభాగ్యం ఏదైతే మన దగ్గర మాత్రమే ఉందో, ఈ రోజున మనకి ఎంట్రస్ట్ చేయబడిందో ఈ గాస్పెల్ అన్నది, దీన్ని కూడా మనం ఇతరులతో పంచుకోగలుగుతాం. మళ్ళీ ఒక్కసారి ఆ యొక్క వర్డ్ చదువుకొని మనము ముగించుకుంటాము. తిమోతికి రాసిన 4వ అధ్యాయంలో 1వ పత్రిక, తిమోతి 1, 4వ అధ్యాయము 15-16. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము, నా అభివృద్ధి, ఇలా అనుకుందాము, నా అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించెదను, వీటి యందే సాధకము చేసుకుంటాను, నన్ను గూర్చియు నా బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉంటాను, వీటిలో నిలకడగా ఉంటాను. నేను ఇలాగు చేసి నేనును నా బోధ వినువారిని రక్షించుకుంటాను.
లెట్ us ఓన్ దిస్ స్టేట్మెంట్. మనం దీన్ని, ఈ స్టేట్మెంట్ ని మనం ఓన్ చేసుకుందాము. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. అదే విధముగా ఈ యొక్క రక్షణకి సంబంధించినటువంటి వాక్యము మన దగ్గరికి ఇవ్వబడింది కాబట్టి we will also try to show that love towards the other people. దేని యందు ఎవరి మీద మనస్కరించాలి, ఆయన మనకి నేర్పించినటువంటి ఏ విషయాల మీద మనం మనస్కరించాలి, విశ్వాసము, ఉపదేశము, ఆ తర్వాత సమస్తమందు జాగ్రత్త కలిగి ఉండటము, జ్ఞానమందు, అదే విధముగా ప్రేమ, అదే విధముగా కృప, వీటన్నిటి విషయాల్లోనూ ఎప్పుడైతే ఆయన మీద మనం ఆనుకొని ఉంటామో, ఆయనకి చాలా దగ్గరగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో, ఆయన మాట వింటూ ఉంటామో, మనం ఆయన వైపు టర్న్ అవుతూ ఉంటామో, ఇన్ టోటాలిటీ మనకి కావలసినటువంటి ప్రోగ్రెస్ ఏదైతే ఉందో, మనకి కావలసినటువంటి ప్రాస్పర్ అవ్వటం ఏదైతే ఉందో, మనకి అవసరమైనటువంటి పీస్ ఏదైతే ఉందో, ఇది ఖచ్చితంగా మనకి దొరికేటటువంటి అవకాశం ఉంది. దీన్ని మనం పొదివి పట్టుకుంటూ, దీన్ని మనము గ్రహిస్తూ, దీన్ని మనము మనలోనికి స్వీకరిస్తూ, దేవునికి కృతజ్ఞతా వందనాలు తెలియచేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడైన మా దేవుడవు అయినప్పటికీ కూడా మమ్మల్ని నీ పిల్లలుగా పిలుచుకున్నటువంటి దేవుడవు, నీ స్నేహితులుగా పిలుచుకున్నటువంటి దేవుడవు, నీ వారసులమని చెప్పి పిలుచుకున్నటువంటి దేవుడవు, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. తండ్రి, ఈ ఉదయ కాలమున నీవు మాకు కొన్ని మాటలను నేర్పించావు. మా మనస్సు, మా ఫోకస్, మా కాన్సన్ట్రేషన్ ఎవరి మీద ఉండాలి అనే విషయాన్ని మరొకసారి మీరు మాకు నేర్పించారు. మీరు మాకు నేర్పించినటువంటి విషయాల్లో దేని మీద మేము ఎక్కువగా మనస్సు పెట్టినట్లయితే మా యొక్క అభివృద్ధి సాధ్యపడుతుందో మీరు మాకు నేర్పించి ఉన్నారు. తండ్రి, ఈ అభివృద్ధి ద్వారా మాకు మేమును, మా యొక్క కుటుంబాలకు, మా యొక్క సంఘాలకు, అదే విధంగా ఇతరులకు కూడా మేము మేలు చేస్తాము, వీటి మీద మేము మా యొక్క మనస్సు ఉంచినట్లయితే అన్నటువంటి మాటను మా మధ్యకు తీసుకొని వచ్చి మాకు నేర్పించినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను నాయన. అవును నాయన, వన్ థింగ్ ఈజ్ షూర్, విల్ నాట్ బి ఏబుల్ టు నో ఇన్ ఫుల్. నీ గురించి మేము టోటాలిటీగా తెలుసుకోవటము అసాధ్యమైనటువంటి విషయము. ఇన్ఫినైట్, నిన్ను ఫినైట్ థింకింగ్ లోనికి తీసుకురావటము డెఫినెట్ గా సాధ్యపడే విషయం కాదు తండ్రి. కానీ మీరు మాతో మాట్లాడుతుండగా, మా యొక్క హృదయాలకు తెప్పరిల్ల చేస్తుండగా తండ్రి, మా యొక్క ఆత్మ, మా యొక్క ప్రాణము మీలో ఆనందిస్తుండగా, శరీరం దానికి సహకరిస్తుండగా, మిమ్మల్ని గురించి నేర్చుకోవటము, మీతో స్నేహం చేయటము, మీ మాట వినటము, మీ మాటకు లోబడటము సాధ్యమే అన్నటువంటి విషయాన్ని మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు వందనాన్ని తెలియచేయకుండా ఎలా ఉండగలుగుతాం నాయన? మీకు థ్యాంక్స్ చెప్పకుండా ఎలా ఉండగలుగుతాం నాయన? చదువుతున్న ప్రతిసారి, ఆ మాట గురించి ఆలోచన చేసిన ప్రతిసారి మీరు మాట్లాడుతున్నారు. మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీటి యందు ఎల్లప్పుడూ కూడా మేము ఎక్కువగా మనసు పెట్టడానికి సహాయం చేయమని, అంతకంతకు మేము అభివృద్ధి చెందినట్లు మీ యొక్క నిండైన మేలైన దీవెనలు మా మీద ఉంచమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్యనామములు అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు. చాలా లోతైన విషయాలు, కొత్త విషయాలు మాతో పంచుకున్నారు. అందుని బట్టి మా అందరి తరపున మీకు హృదయపూర్వక వందనాలు తెలుస్తున్న అయ్యారు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సురేష్ అయ్య గారు క్లోజింగ్ రిమార్క్స్ ఇవ్వాల్సిన కోరుచున్నామండి. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉదయకాలంన దేవుని వాక్యాన్ని వినడానికి చేరి వచ్చిన బిడ్డలందరికీ యేసునామమున శుభములు కలుగును గాక. ఈ ఉదయకాలం సుధాకర్ రెడ్డి సహోదరులు గారు మనతో అనేకమైన ప్రాక్టికల్ లివింగ్ పైన 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం
15-16 వచనాల్లో నుండి అనేక విషయాలు మనతో బోధించడం జరిగింది. అదేమిటంటే ప్రాముఖ్యంగా అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది. అభివృద్ధి అది ఇహలోక సంబంధమైంది కాదు, పరలోక సంబంధమైంది. ఆత్మీయ విషయాలలో అభివృద్ధి గురించి వారు మనతో మాట్లాడారు. మనం పొందే వృద్ధి లేదా అభివృద్ధి అది మనకు స్పష్టంగా అర్థం కావాలి, ఇతరులకు కూడా అది స్పష్టంగా కనిపించేటట్టుగా ఆ అభివృద్ధిని మనము సాధించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత అది ఈలోక సంబంధమైంది కాదు, పరలోక సంబంధమైంది. ఇహలోక సంబంధమైన విషయాలలో అభివృద్ధిని గురించి మనం మాట్లాడేటట్టుంటే అంతవరకు మాత్రమే మన భక్తి, మన శ్రద్ధ ఉంటే మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు లేరని వాక్యం ద్వారా హెచ్చరించడం జరిగింది. వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు మనం స్పందించకపోతే, స్పందించి తగినట్లుగా మనల్ని మనం మార్చుకోకపోతే అది క్రైస్తవ జీవితంలో వేషధారణే తప్ప వేరేది కాదు. తర్వాత యోబు జీవితంలో నుంచి ఒక వాక్యాన్ని తీసుకురావటం జరిగింది. ఆ దేవునితో మనం సహవాసాన్ని కలిగి ఉంటే అది నిజమైన అభివృద్ధిని మనకు తీసుకొని వస్తుంది. ఎలా మనం దేవునితో సహవాసం కలిగి ఉండగలమంటే ఆయన వాక్యాన్ని వినటం ద్వారా, విన్న వాక్యాన్ని వెంబడించడం ద్వారా, దానికి మనం విధేయత చూపించటం ద్వారా, ఆయన వైపు తిరగటం ద్వారా మనము దేవునితో సహవాసాన్ని కొనసాగించగలం. అలా కొనసాగించినప్పుడు మనం పొందే ఆత్మీయ మేలులు ఏమిటంటే, మొదటిది సమాధానం, రెండవది ఎదుగుదల, మూడవది అభివృద్ధి. పీస్, ప్రాస్పరిటీ అండ్ ప్రోగ్రెస్. ఈ మూడింటిని మనము అనుభవించగలుగుతాం, ఇతరులు మన జీవితంలో వాటిని చూడటానికి స్పష్టత కలిగి ఉండగలుగుతారు. అయితే ఇందులో చెడును మన జీవితంలో నుంచి తీసుకువేయడానికి మనం చేసే ప్రయత్నంలో ఎప్పుడు కూడా మనం స్వతహాగా సఫలం కాలేం. ప్రభు యొక్క మాటకు విధేయత చూపించడం ద్వారా మాత్రమే మన జీవితంలో నుంచి మనము చెడును తొలగించటానికి వీలవుతుంది. అయితే ప్రభు ఎల్లప్పుడూ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. మనమే తగిన సమయాన్ని ఆయన కేటాయించలేకపోవటం వల్ల ఆయన మాటలు మనము వినలేకపోతున్నాం. ఆయన మాట విన్నప్పుడల్లా, ఆయనకు విధేయత చూపించినప్పుడల్లా అబ్రహాము లాగా మనం జీవించగలిగితే మరింత సమీపంగా మనము వెళ్ళగలుగుతాం. ఏ విషయాల్లో మనము ఆయనతో సహవాసం చేయటానికి ఉపయోగపడుతుందంటే, మొదటిది విశ్వాసం, రెండవది ఉపదేశం. ఈ రెండింటి ద్వారా ఆయనకు సమీపంగా మనకు వెళ్ళగలుగుతాం. ఎవరి ఉపదేశాలను మనం వినాలంటే యేసు ప్రభుల వారి యొక్క ఉపదేశాలు వినటం ద్వారా మాత్రమే మనము నిజమైన పరలోక జ్ఞానాన్ని పొందగలుగుతాం. ఇందుకు కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. మాటల విషయంలో, వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో, సాక్ష్యం కాపాడుకునే విషయంలో, అలాగే మన సమస్త ప్రవర్తన విషయంలో, తర్వాత నిజంగా క్రియలలో మనం ప్రేమ చూపించే విషయంలో మనము జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాం. ఇలాంటివన్నీ చేయగలిగినప్పుడు మనము ఆయన కృపలో అభివృద్ధిని పొందిన వాళ్ళం అవుతాం. కృపామయుని మీద మన దృష్టి ఉంచినప్పుడు మాత్రమే ఆయన కృపను మనము పొందగలుగుతాం. దేవుని యొక్క వాక్యంలోని అభివృద్ధిని మనము సొంతం చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ సుధాకర్ రెడ్డి గారు ఫర్ యువర్ వాల్యుబుల్ ప్రాక్టికల్ క్రిస్టియన్ టీచింగ్ టుడే. ఓకే జాన్సన్, ఓవర్ టు జాన్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు, చాలా మంచి వివరణ ఇచ్చారు. అని బట్టి మీకు మా అందరి తరఫున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఝాన్సీ రాణి అమ్మ గారు క్లోజింగ్ ప్రేయర్ చేయవలసిన కోరుచున్నామండి. ఆ తర్వాత ఎంఆర్ జేమ్స్ అయ్య గారు పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిన కోరుచున్నామండి. స్తోత్రాలు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు నాయన నీ బిడ్డ ద్వారా మాతో మాట్లాడినందులకే వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, విశ్వాసంలో వాక్యంలో మేము బలపడటకు సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. అవును తండ్రి, దేవుని మాట ప్రతినిత్యం ఉదయకాలంలో లేచి నాయన ఆయన మాట వినాలని, ఆయన స్వరం వినాలని తండ్రి, వినటం మాత్రమే కాదు నాయన, వాక్యానుసారంగా విశ్వాసంలో ఎదగాలని కూడా నాయన ఇప్పుడు ద్వారా మాతో మాట్లాడినందులకే వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, దినదినము నాయన తండ్రి మేము విశ్వాసంలో ఎదుటకు మాకు సహాయం దయచేయండి నాయన. మీరు తోడుంటే గాని ప్రభా మేము ఎదగలేము నాన్న తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మరొకసారి నాయన మీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన తండ్రి, విశ్వాసంలో ఎదుగుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందులకై స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మీరు మాకు దయచేయండి. మన ఏడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి మమ్మల్ని స్వర్గంలో తేకాకి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవేయను మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సన్నిధి మనకి ఎల్లప్పుడూ తోడై ఉండి మనము కూడా అన్నిటిలో ముఖ్యమైన వాటి విషయంలో జనధనము అభివృద్ధి పొందుటకు దేవుని పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యారు. థ్యాంక్ యూ ఝాన్సీ రాణి అమ్మ గారు. అందరికి వందనాలండి. తిరిగి రేపటి దినాన్ని మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ.